ఈ రోజు వచ్చిన పేపర్లో వచ్చిన వార్తలకు సంబంధించి చర్చ ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లురావి గారు, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాకమను రాజశేఖర్ గారు, బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో ఉన్నారు. మరి కాసేపట్లో విజయవాడ నుంచి గొట్టిపాటి రామకృష్ణ గారు కూడా జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రవి గారు, మనం చూస్తున్నాం మొత్తానికి ఎన్నికల నగారా మోగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ తేరుకునే లోపే మళ్ళీ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే వార్తలు వస్తున్నాయి. నిన్న మా సబితాంద్రారెడ్డి గారు కూడా పార్టీ మారుతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఏంది అసలు ఏం జరుగుతుంది, ఏమనిపిస్తుంది? హరిప్రియ కూడా రాజీనామా చేసింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మా అసెంబ్లీలో మాకు ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించదు అనేటటువంటి ఒక భావాన్ని వీళ్ళలో కల్పించి, ఒక భయాన్ని, ఒక ప్రజలకు ఏమాత్రం ఏమీ చేయలేము అనేటటువంటి ఆలోచన క్రియేట్ చేయటంలో కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ సఫలమైందని నేను అనుకుంటున్నాను. దాంట్లో భాగంగా మరి వాళ్ళ ప్రతిరోజు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏం చేయకూడదు, ఏం చెయ్యరు అనే దానికి ఇది ఒకటి అయిపోతుంది. ఇది రాజకీయంలో దీనికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే, పోయినసారి టీడీపీ నుంచి రాజీనామా కూడా చేయకుండా చేస్తున్నానని చెప్పి వచ్చి ప్రమాణ స్వీకారం చేసి మంత్రిగా 5 సంవత్సరాలు ఒక అభ్యర్థిని నిలబడితే అప్పుడు అది కోర్టులో కేసు పెట్టినా ఏం కాలేదు. కానీ ఇప్పుడు అందరూ రాజీనామా చేసే వెళ్తామంటున్నారు కదా. నిన్నటికి హరిప్రియ కూడా రాజీనామా చేసింది. ఇప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్లే వాళ్ళు కూడా రాజీనామా చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా రాజీనామా చేశాడు ఆయన. నేను పోయి చెప్పారు, స్పీకర్కి ఇచ్చారని చెప్పారు కదా. కొద్ది కాలం తర్వాత ఇవ్వలేదని చెప్పారు, ఇచ్చారని చెప్పారు. ఏమైందా రాజీనామా? శ్రీనివాస్ యాదవ్ రిజైన్ చేశారని చెప్పారు కదా. ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, వీళ్ళు ప్రెస్ నోట్ పంపించి చెప్పారు. ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన ఆయనదే 5 సంవత్సరాలు ఏం కాలేదు. ఇప్పుడు కూడా మేము చేస్తామని చెప్తారు, అక్కడ ఇస్తారు, స్పీకర్ దగ్గర ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు ఇక కోర్టుకు సంబంధించి కూడా మామూలుగా వచ్చే ఏప్రిల్ 11 మనకు ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే నెల సమయం కూడా లేదు, కరెక్ట్ నెల ఉన్నట్టుంది, మనకు నెల సమయం లేదు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు అనేది తెలుస్తుంది. ఇక మన టీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం, ఇప్పటికే షెడ్యూల్ రాకముందే కేటీఆర్ పార్లమెంట్ సెగ్మెంట్లో సభలు సమావేశాలు నిర్వహించారు. దాదాపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా ఖరారు అయిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటివరకు అభ్యర్థులు కూడా ఖరారు కాలేదనేది. ఎన్నికల డేటు త్వరగా ప్రకటించడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది లేదు. అభ్యర్థుల కోసం మేము కూడా నెల కంటే ముందు నుంచే వడపోత కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ముందు అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారని తీసుకున్నాం. దాని తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి దాంట్లో కొంత షార్ట్ లిస్ట్ చేయటం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ స్క్రీనింగ్ కమిటీ రేపు 13వ తారీఖున మీటింగ్ జరుగుతుంది. అది వెంటనే ఈ నోటిఫికేషన్ కంటే ముందు తప్పనిసరిగా ప్రకటించేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్నికలు త్వరగా పెట్టాలనేటటువంటి ఒక ఆలోచన కొంతమంది, లేట్గా పెడితే మంచిది అనేది కొంతమంది. ఈ ఎన్నికల డేట్ 11వ తారీఖు రావటం వల్ల ఏమి ఎన్నికలకి మేము సిద్ధంగా లేమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మాకు తెలిసి ఎన్నికలు ఇంత త్వరగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి నెల గడువే ఉంది. ఇంత త్వరగా బీజేపీ ఈ నిర్ణయం, ఎన్నికల ఈసీ ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ఏ రకంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? దీంట్లో చూసేది ఏముంటుంది, ఎన్నికల కమిషన్కి వాళ్ళు ఒకేసారి ఎన్నికలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ తెలంగాణలో ఉన్నవాళ్ళు ఆంధ్ర ఉన్నవాళ్ళు తెలంగాణకి పోయి ఓట్లు ఇచ్చేటటువంటి ఆలోచన లేకుండా ఒకే రోజు 2 చోట్ల ఎన్నికలు పెట్టడం కూడా మంచిదే. సీదిరెడ్డి గారు, ఓకే, సీదిరెడ్డి గారు ఏం చెప్తారు? మనం చూస్తున్నాం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా పార్టీ మారుతున్నారు. తర్వాత మీరు నిన్న ఏదైతే ఈసీ ప్రకటన జరిగిందో, మొదటి విడతలనే 2 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ప్రకటన జరిగిందో, అంటే మరీ తక్కువ సమయం ఇచ్చారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. తక్కువ సమయం, ఒక 1 రోజులు అడిటు, మ్యాక్సిమం 10 రోజులు అడిట్ అయి ఉండేది కావచ్చు. కాకపోతే 2 రాష్ట్రాలకు ఒకటేసారి జరగడం అనేది కొంత డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్. ఇక్కడ నుంచి కొంతమంది అక్కడ పోయి ఓటు వేయటము, 2 చోట్ల ఓటున్న వాళ్ళు వినియోగించే ప్రయత్నం చేయటము, ఇది కొంత తగ్గిపోతుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఒక 10-15 రోజులు కొంత ప్రచారానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉన్నా కానీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం, దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు రాజకీయ పార్టీలో అధికార పార్టీ వాళ్ళ హడావుడి వాళ్ళు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి మేము ఇప్పటికే
తెలంగాణలో ఉన్నటువంటి నేను పార్లమెంట్ నియోజకవర్గాలని 4 క్లస్టర్స్గా విభజించి ఇప్పటికే బూత్ స్థాయి సమావేశాలు కూడా కంప్లీట్ చేశాం. ఆర్గనైజేషనల్లీ అంటే సంస్థాగతంగా మేము రెడీగా ఉన్నాం ఎలక్షన్స్ కోసం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఇప్పుడు టీఆర్ఎస్ సభలు సమావేశాలు నిర్వహిస్తుంది, దాదాపు అభ్యర్థులు కంటే ముందే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విడత అభ్యర్థులను పంపించాము అని చెప్పేసి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాకు తెలియదు కానీ టీఆర్ఎస్ కంటే ముందే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఇక్కడ ఒకటే దగ్గర కాదు పార్లమెంట్ నియోజకవర్గాలని క్లస్టర్స్గా పెంచి 4-5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక క్లస్టర్లో పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఒక క్లస్టర్, ఈ రకంగా చేసి బూత్ స్థాయిలో కూడా సమావేశాలు నిర్వహించాం. కాబట్టి ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను. ఒకటి. రెండోది, ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే అది ఇక మీరు చూసినారు కదా, ఒక సిద్ధాంతము వ్యవహారం లేనటువంటి వ్యక్తులందరూ పార్టీలలో ఉంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోతారు. గొప్ప విషయం ఏం కాదు, నేను చెప్తా ఉన్నాను. ఇది ఒకటే కాదు, ఎన్నికల వరకు నాకు తెలిసి 2-3 కంటే ఎక్కువ మిగిలే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఈ తరహా రాజకీయాలు రాష్ట్రంలో ఉంటామని దౌర్భాగ్యం. టీఆర్ఎస్ పార్టీకి అంత మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు వీళ్ళని తీసుకోవాలి? అది కేసీఆర్ గారిని లేకపోతే అన్న భానుప్రసాద్ రావు గారిని అడగాల. నా ఉద్దేశం ఏంటంటే ఈ తరహా రాజకీయాలు దౌర్భాగ్యకరమైన నేను అడుగుతా ఉన్నాను. అభివృద్ధి కోసం పోతున్నాం అంటే మీరు ఎన్నికల్లో అభివృద్ధి చేస్తామనే ఫలానా పార్టీ గుర్తుతో గెలిచినారు. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మీరు ఈ పార్టీలోంచి టీఆర్ఎస్కి పోండి అప్పుడైతే అభివృద్ధి వస్తుందని చెప్పారా? లేకపోతే ఏమన్నా మన దగ్గర రాజ్యాంగంలో రాసుకున్నామా ప్రతిపక్ష పార్టీలో ఉండకుండా అధికార పార్టీలు ఉంటాయి? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు 15 సంవత్సరాలుగా అంబర్పేట నియోజకవర్గం, అంతకుముందు హిమాయత్ నగర్, తర్వాత అంబర్పేట ఉన్నారు. ఇవాళ మీరు కొత్తగా ఇక్కడ అభివృద్ధి పని చేయడం కోసం కూడా అక్కడ ఖాళీ లేదు. కమ్యూనిటీ హాల్ కట్టించారు, రోడ్లు వేయించారు, మున్సిపల్ సమస్యలు అన్నీ కూడా కంప్లీట్ చేశారు, తర్వాత స్కూల్స్ కట్టించారు, అన్ని రకాల కార్యక్రమాలు చేశారు. కొత్తగా చేయాలంటే అక్కడ పెద్దగా మీకు అవకాశాలు కూడా లేవు. అంటే ప్రతిపక్ష పార్టీలో ఉంటే కూడా చేయగలిగారు కదా, అధికారం కోసం మారారా? ప్రతిపక్షాలు ఉంటే అభివృద్ధి జరగదా? ఇవాళ పోయేటటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు గట్టిగా అడగాల, ప్రజలు అడగాల, నిజంగా అధికార పార్టీ పోతే అభివృద్ధి జరుగుద్దా? నేను ఆమెది హరిప్రియ గారి లెటర్ చూశాను. బీయింగ్ ఏ పాలిటీషియన్, ప్రజా జీవితంలో ఉన్నవాడిగా ఎంత హాస్యాస్పదంగా అనిపించిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిలో లేనిది కాంగ్రెస్ పార్టీలో లేనిది ఎక్కువ పెట్టండి, కాంగ్రెస్ పార్టీలో లేదంటే వాళ్ళు ఏదో ఒక స్వలాభం కోసం పోతూ అభివృద్ధి అని చెప్పడం అనేది. భానుప్రసాద్ గారిని అడుగు ఏం చెప్తారు? భానుప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆల్రెడీ ఇంత మెజార్టీ మీకు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారు అంటే ఆపరేషన్ ఆకర్షణ ఏమైనా మొదలు పెట్టారా? అంత అవసరం వచ్చిందా? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందా? ఒక్క విషయం ఆలోచించుకోవాల్సిన అవసరం. నిన్న కాక మొన్న రాహుల్ గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక మీటింగ్ పెట్టారు. రాజేంద్ర నగర్ మీటింగ్ లో చేవెళ్ళ కాదు రాజేంద్ర నగర్, సరే రాజేంద్ర నగర్నే కావచ్చు. రాజేంద్ర నగర్లో ఒక కాన్స్టిట్యున్సీ రాజేంద్ర నగరే, రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీ కానీ అది పార్లమెంట్ నియోజకవర్గం చేవెళ్ళ. కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే మీటింగ్ పెట్టిన అని చెప్తున్నా. సో నాకు రాజేంద్రనగర్ అనేది నాకు ఐడియా ఉంది, కానీ అక్కడ పెట్టినప్పుడు ఆ సభలో మాట్లాడినటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా మాట్లాడినటువంటి వ్యక్తి చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు. ఏది ఆల్ ఇండియా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి విశ్వేశ్వర రెడ్డి గారు, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు. వాళ్ళు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారండి? మల్రావు గారు టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన ఆ పార్టీ నుంచి ఎన్నికయ్యి ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డయా మీద టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడచ్చు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ భూపతి రెడ్డి గారు నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టింది. అది చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు తప్పు కనబడదు. ఈ విధంగా అనేకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి తప్పు కనబడదు. మేమనేటువంటిది ఏంటంటే ఒకవేళ ఈ రెండు జాతీయ పార్టీలు బీజేపీ వాళ్ళు తప్పు చేశారు అంటున్నారు, వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి మీరు తప్పు చేస్తారా అనేది వాళ్ళు అంటున్నది. మీరు తప్పు చేస్తారా? లెట్ మీ కంప్లీట్ రాజేష్ నేనేం చెప్పినా వినండి, మీరు తర్వాత మీరు మాట్లాడండి.
నేను చెప్పేది ఏంటంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కనుక అనుకున్నట్టయితే ఇటువంటిది నిజంగా జరగొద్దు ఈ దేశంలో అనుకున్నట్టయితే 5 నిమిషాల్లో చట్టం తీసుకురావచ్చు. ఓకే, ఈ రెండు జాతీయ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడేమో జరగాల్సినటువంటిది ఉంది, వాళ్ళకు అనుకూలంగా లేనప్పుడు జరగకూడదు అని అనుకుంటున్నారు కాబట్టి చట్టం సరైన చట్టం తీసుకురావాలంటే ఈ జాతీయ పార్టీలకి 5 నిమిషాల పని. ఎందుకు చేయట్లేదు? పార్లమెంట్లో ఈ రెండు రాజకీయ పార్టీలు అనుకుంటే వేరే ఏ రాజకీయ పార్టీతో పని లేదు. మరి ఎందుకు వాళ్ళు సరైనటువంటి చట్టం తీసుకురావట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే అసలు ఈ లొసుగులన్నిటికీ కారణం ఈ రెండు రాజకీయ పార్టీలే మొదటిది. రెండవది, అసలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంతర్బంధం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎందుకు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడిపోతున్నారు? అసలు మనలో ఉన్నటువంటి లోపం ఏంటి, సంస్థాగతమైనటువంటి లోపం ఏంటి, ఎందుకు వాళ్ళకి వాళ్ళకి అండగా నిలబడలేకపోతున్నాము? వాళ్ళు ఎందుకు పారిపోతున్నట్టు పరిస్థితి? అంటే భానుప్రసాద్ గారు ప్రతిపక్షంలో ఉంటే అభివృద్ధి జరగదు అనేది మీరు బలంగా తీసుకువెళ్లారు కాబట్టి ఈ రోజు ఆ రకంగా వాళ్ళు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు మీరు అనేది మల్లు రవి గారు చెప్తున్నారు. మీరు ఆ రకంగా తీసుకొచ్చారు, ఆ రకంగా భయపెట్టారు మీరు అనేది. రాజేష్ గారు, నేను కూడా చాలాసార్లు చూశాను. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అసెంబ్లీలో కౌన్సిల్లో అనేక సార్లు అడిగారు. మాకు ఆ రోజు 50 లక్షల రూపాయలు ఏసీడీపీ ఫండ్ ఉండేది. 50 లక్షల రూపాయల్లో నుంచి 25 లక్షల రూపాయలు మాత్రమే ప్రతిపక్ష మిగిలిన 25 లక్షల రూపాయలు నాది కంప్లీట్ చేయండి. 25 లక్షల రూపాయలు ఇన్ఛార్జ్ మంత్రి చేతిలో ఉండేది. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేకి అధికార ఎమ్మెల్యేకి తేడా లేకుండా అందరికీ 3 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో ఆ విధంగా ఒక ఎమ్మెల్యేని ఒక విధంగా, ఇంకో ఎమ్మెల్యేని ఇంకో విధంగా ఎన్నడూ చూడలేదు. ఇప్పుడు పార్టీ మారుతున్నటువంటి ఎమ్మెల్యే లెటర్స్ అన్ని అధికార పార్టీ ఆఫీసుల్లో టైప్ చేసి వాళ్ళతో సంతకాలు పెట్టించి దాంట్లో ముఖ్యమైన కారణం ఏంటంటే అభివృద్ధి జరగాలంటే మేము దాంట్లో చేరుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. మీరు దానికి ఒత్తాస పలికినట్టుగా ఉందని ఏం చెప్పడం లేదు. మీరేమంటున్నారు? మేము ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ సమానంగా ఇస్తున్నామని. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు? మొత్తం అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజలకి అభివృద్ధి చేసి చూపియాలా? మళ్ళీ వీరు చెప్తేనే మేము అట్లంటే మీ పార్టీలో కూడా చెప్తున్నారు కదా, నాయకత్వ మార్పు జరగాలి ఇక్కడ అని చెప్పేసి మీ పార్టీకి చెందిన వాళ్ళే అడుగుతున్నారు. అలాంటి లోపం ఏదైనా ఉందా? అందుకనే పార్టీ విడుతున్నారు. అది మీరు సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఈ రోజు పార్టీ విడుతున్న ఎమ్మెల్యేలను కనీసం ఆపే ప్రయత్నం మీరు చేశారా? రాష్ట్ర నాయకత్వం కానీ కేంద్ర నాయకత్వం కానీ ఎందుకు ఆపుకోలేకపోతున్నారు? అది కూడా ఒకటి కదా. నిన్న జరిగిన మాటలేంటి? నిన్న అదే మా పార్టీ వాళ్ళంతా సబితా ఇంద్రారెడ్డి వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు నిర్ణయానికి వచ్చారా లేదా అనేది ఇంకేం తెలియలేదు. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనం మామూలుగా మనిషి వాడు ఎందుకు కింద పడ్డాడంటే జారేటటువంటి గ్రౌండ్ని ఏర్పాటు చేసింది మీరు. దాని మీద నడవాలంటే నడిచేవాడల్లా కింద పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించినట్టుగానే మొన్ననే కదా. రేపు ఎలా ముందుకెళ్తుంది కాంగ్రెస్? ఏమంటారు రవి గారు, రేపు కాంగ్రెస్ ఎలా ముందుకెళ్ళబోతుంది? మొన్నటే మీరు చూశారు, మన అసెంబ్లీ ఎన్నికల్లో చూశారు. మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తుందా? ఎలా ముందుకెళ్ళబోతున్నారు? ఈ ఎన్నికల సమయంలోనే మళ్ళీ పార్టీ ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ కంటే టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీరు కంటికి కాటుకు పెట్టుకుంటే అందంగా ఉంటుంది అంటారు. కన్ను పోయేటట్టు కాటుకు పెట్టుకున్నట్టు అందరు చూస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ ఇతర పార్టీలు దెబ్బతినిపోవాలా, వాళ్ళు నష్టపోయి వాళ్ళు బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ అంటే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఏదైతే తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఏదైతే నినాదం తీసుకున్నాడు అలాంటి నినాదమే చంద్రబాబు నాయుడు కూడా తీసుకోబోతున్నాడు. నిన్నటి ప్రెస్ మీట్ చూసి అర్థమవుతుంది. దీనికి సంబంధించే నెక్స్ట్ బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం.